ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాల కారణంతో దెబ్బతిన్న వేములవాడ పట్టణంలోని పలు రోడ్లను మున్సిపల్ అధికారులు పరిశీలించి తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్తో పాటు పరిసర ప్రాంతాలలో 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వర్షపు నీరు భారీగా చేరడంతో రోడ్లపై పెద్ద ఎత్తున గుంటలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిపై స్థానిక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్డు చెదిరిపోయిన విషయంపై అసౌకర్యానికి గురయ్యారు. దీంతో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టి ఉదయం నుండి ఆదివారం రోజున పాడైన రహదారులకు మరమ్మతు పనులు ప్రారంభించారు. మొదటగా గుంతలను భర్తీ చేసే పనులు చేపట్టి రోడ్ల సర్దుబాటు పనులు వేగంగా కొనసాగిస్తున్నారు. మరమ్మతులు పూర్తి చేసి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. కాగా ప్రతి వర్షాకాలం ఇదే పరిస్థితి ఏర్పడుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫ్ నగర్ మాజీ శాసనసభ్యుడు బట్కిరి కృష్ణ కుర్మ వర్ధంతి సందర్భంగా కుర్మ సంఘం నేతలు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుల మేకల పరశురాం ఆధ్వర్యంలో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయ పరిసరాల్లోని భక్తులకు, యాచకులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బట్కిరి కృష్ణ కుర్మలకు ఎన్నో సేవలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ గత 5 సంవత్సరాలుగా వారి వర్ధంతి, జయంతిలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుర్మ సంఘం నేతలు గుంటి కనకయ్య, ఏనుగుల కృష్ణ, గజల దేవరాజ్, నాగారం కొమరవ్వ, మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మధు మహేష్తో పాటు కుర్మ సంఘం నేతలు, ట్రస్టు సభ్యులు హాజరయ్యారు. ఈరోజు వేములవాడలో బట్కిరి కృష్ణ కుర్మ గారి 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమం 5 ఏళ్ల నుంచి నిర్వహించడం జరుగుతుంది. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల పరశురాం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి బట్టి కృష్ణ కుర్మ గారి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా ఇదే విధంగా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో కూడా ఇంకొంచెం సేవా కార్యక్రమం ఎక్కువ చేయాలి, కృష్ణ అని పేరు వినని కోరుకుంటున్నాం. బట్కిరి కృష్ణ కుర్మ మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ నగర్ గారి వర్ధంతులు గత 5 సంవత్సరాల నుంచి వేములవాడ టెంపుల్ ఆధ్వర్యంలో కుర్మ సంఘ నాయకులు మరియు అదేవిధంగా వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో గత 5 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా తను కుర్మ సంఘానికి ఎన్నో సేవలు చేసిండు కాబట్టి తను గుర్తుంచుకొని తను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈరోజు అన్నదాన కార్యక్రమము వేములవాడ టెంపుల్ ఆవరణలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా యావత్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జరుపుతున్నారు కాబట్టి మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న కుర్మ సంఘం నాయకులు మరియు బీసీ సంఘం నాయకులకు మరియు ట్రస్టు సేవకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజన్న కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కొబ్బరి మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ 85 జతల కోడెలను పలువురు రైతులకు పంపిణీ చేశారు. తిప్పాపూర్ గోశాల నుండి రైతులు తీసుకున్న కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా రైతులకు ఆయన సూచించారు. గోశాలలోని 85 జతల కోడెలను 170 జీవాలను అర్హత కలిగిన వారికి పంపిణీ చేసిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోశాల నుండి పంపిణీ చేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని, వాటిని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని సందర్భంగా తెలిపారు. కాగా కోడెల సంరక్షణపై అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్థితిగతులపై ఆరా తీస్తామని తెలిపారు. అనంతరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గోశాల ఆవరణలో ఉన్న రోడ్డు వెంట కొబ్బరి మొక్కలను నాటారు. కార్యక్రమంలో రాజన్న ఆలయ ఇన్ఛార్జి ఓ రాధాబాయ్, పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం తదితరులు ఉన్నారు. పేరమ్మా మైబాద్ డిస్టిక్ మేర్పేట మండలం పశువుల కొరకు వచ్చినాం.
ఇస్తారని ఆన్లైన్ చేసినాం. ఇవాళ ఇస్తారని ఫోన్ చేస్తే వచ్చినాం.